నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట. మష్రూమ్ బిర్యానీ ప్లస్ వెజ్ బిర్యానీ ప్లస్ ఆవకాయ అంటే ఆవకాయ మ్యాంగో దాల్, ఇవన్నీ మిక్సింగ్ అనమాట. అన్నీ మిక్స్ చేసుకొని ఈ బౌల్ మొత్తం, ప్లేట్ మొత్తం ఏమంటారు, తట్టెడు అంటారు కదా, తట్ట నిండా అన్నట్టుగా మొత్తం వేసుకొని మరీ తింటున్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? 1:30, 2 దయ్యాలు తిరిగే టైంలో నాకు ఆకలిస్తుంది. ముద్దపప్పు మాత్రం, అదే ఆవకాయ ముద్దపప్పు అంటారు కదా, అట్లా. ఈ ముద్దపప్పు కూడా కాదు యాక్చువల్లీ, మ్యాంగో దాల్ రైస్, ఆవకాయ మ్యాంగో దాల్ రైస్ అన్నమాట. అది వెజ్ బిర్యానీ. ఇవన్నీ కలుపుకొని తింటే ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఎవ్రీ టైం నేను నైట్ తింటా, బట్ వన్స్ అగైన్ అనమాట. మిడ్ నైట్ కూడా నాకు ఆకలిస్తే అప్పుడు లేచి తినేస్తా, వద్దు అని చెప్పానమాట. అయితే ఇందాక తెప్పించుకున్న ఇవన్నీ, ఆ రైస్ కూడా ఇందాకనే తెప్పించుకున్నాం. ముద్దపప్పు, అదే ఆవకాయ పచ్చడి అన్నము, ఇంకా వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నా. అంటే ఇంకా నాన్ వెజ్ కూడా తెప్పించుకున్నా అనమాట. అది తినేసాను. ఈ వెజ్ తర్వాత తిందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆకలిస్తుంది కదా అని మొత్తం తీసుకొచ్చి పెట్టేసిన. పన్నీర్ ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను అసలు, అంత బాగుంది. పన్నీర్ అయినా ఇంక ఈ వెజ్ బిర్యానీ అయినా ఏదైనా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ టేస్ట్ అసలు. తింటుంటే ఓ మై గాడ్ ఇంకా తినాలనిపించింది. అంత నైట్లో కూడా ఇంత అంటే ఆకలేసింది కొంచెమే, కానీ అది తింటుంటే మొత్తం తినేసిన నేనైతే. అంత టేస్టీగా ఉంది, మస్తు యమ్మీగా ఉంది. టేస్ట్ అయితే అద్భుతం అనుకోరాదు. అబ్బా, మీరు కూడా నాలాగేనా ఇంత మిడ్-నైట్ ఎప్పుడంటే అప్పుడు గుర్తొస్తే తినేస్తారా లేదా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మష్రూమ్ బిర్యానీ బాగుంటుంది యాక్చువల్గా. ఇంట్లో కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు, కానీ బయట నుండి కూడా తెప్పించుకుందామని తెప్పించుకున్నాను అనమాట. మష్రూము, పన్నీర్ బిర్యానీ,